ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి విరుచుకుపట్టారు. షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడడాన్ని పురంధరేశ్వరి తప్పుపట్టారు. కాంగ్రెస్ హయాంలోని రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజ్ చాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు ధీటుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చారు, షర్మిల గారు. వారు కూడా అంటారు ప్రత్యేక హోదా గురించి మనం గట్టిగా మాట్లాడాలని. వారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి, మరి అంతకు ముందు ఉన్నటువంటి పార్టీ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను, ప్రత్యేక హోదా ఇవాళ ఏ రాష్ట్రానికి ఇవ్వలేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మేము ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తున్నామని చెప్పినటువంటి వారే కదా. అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఫుల్ స్టాప్ కామా వారు డిక్టేట్ చేస్తేనే కదా అరుణ్ జైట్లీ గారు అక్కడి నుండి వారు ప్రకటించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు వారిని కదా అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చోబెట్టుకుని వారు ప్రకటించింది. బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి రాష్ట్రానికి వెంకయ్య నాయుడు గారిని తీసుకుని వచ్చి మరి వారికి సన్మానాలు కూడా చేశారు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల రాష్ట్రానికి న్యాయం చేయాలి అని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర నాయకులు చేసి ఇవాళ మేము చాలా బ్రహ్మాండం కానీ తప్పు చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పడం ఇది న్యాయమా అని చెప్పి నేను సభాముఖంగా వేస్తున్నటువంటి